తెనాలి మండలంలో మేకల్పూడి గ్రామంలో జన సైనికుడిగా ఒక మంచి వ్యక్తిగా మా అందరితో ఎంతో సన్నిహితంగా ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనే వరప్రసాద్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధ కలిగించింది. ఎన్నో సందర్భాల్లో కుటుంబ సభ్యుడిగా ఎప్పుడు కూడా మాట కట్టుబడి ఉండి జన సైనికుడు ఏ విధంగా ఉండాలో ఉదాతనంగా జాగ్రత్తగా కుటుంబాన్ని నడుపుకుంటూ ఎల్లప్పుడూ సేవలు అందిస్తుండేవారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికుల్ని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా పథకం ఎవరైతే ప్రవేశపెట్టారో 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఎక్కడ చూసినా మనం అధ్వానమైన రోడ్ పరిస్థితులు, అధ్వానమైన ట్రాఫిక్ కండిషన్స్ మన ప్రాంతంలో కూడా ఈ విధంగా చెడిపోయినాయంటే చాలా బాధ కలిగిస్తుంది. ఈ రోజులో కూడా మనం రోడ్ యాక్సిడెంట్ల ద్వారా, ఇసుక లారీల ద్వారా ఈ యాక్సిడెంట్లు జరగడం మన ప్రాంతంలో ఖచ్చితంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రశాంతంగా మంచి వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి, కానీ ఇలా దాహం, దోపిడీ, అనవసరంగా కొన్ని కార్యక్రమాలు చేయడం వలన పెద్ద పెద్ద లారీలు మన ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. తెనాలి పట్టణంలో ఇరుకైన రోడ్లు, పూర్తి స్థాయిలో రహదారి లేకపోవడం, ఆ నిర్మాణం కూడా ఈ రోజుకి జరగలేదు. అటువంటి తరుణంలో కూడా కొంచెం ఆలోచనతో, దృక్పథంతో, మంచి ప్రణాళికతోటి పెదరావూరు నుంచి మనం నందివేలు వరకు 4 లేన రహదారి కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల క్రితం చేపట్టి ఇప్పుడు కూడా వాళ్ళు పూర్తి చేసుకోలేకపోయారు. భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరించి మంగళగిరిలో తీసుకెళ్తే తప్పకుండా కొంతవరకు రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. చాలామంది యువత, ప్రత్యేకంగా కటేవరం, మన నందివేలు ఈ గ్రామాల నుంచి, కొలఫ్లూరు నుంచి ఎంతోమంది పాపం ప్రాణాలు కోల్పోతున్నారు. బాధ కలిగిస్తుంది. జనసేన పార్టీ తరఫున మేము ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంతవరకు ఒక భరోసా ప్రతి కుటుంబాన్ని అందించే విధంగా మాకు మంచి అవకాశం ఆయన కల్పించారు. నాతో పాటు ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు రమణరావు గారు, ఈ గ్రామానికి మాజీ సర్పంచ్ నా సోదరుడు మురళి, అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో ఇంకా మంచి జరగాలని, మేలు జరగాలని, కుటుంబానికి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గుంటూరు జిల్లాలో గత 3-4 రోజుల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక మంది యువత, మహిళలు వారి సమస్యలపైన చాలా లోతుగా వాళ్ళ ఆవేదన అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పాపం వాళ్ళు మా అధ్యక్షుల వారికి వివరించడం జరిగింది. యువత ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం అనే భావన ప్రభుత్వం మోసం చేసింది. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ద్వారా దాదాపు 2,36,000 ఉద్యోగాలు ఇస్తామన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దాని గురించి మాట్లాడడం లేదనేది చాలా బాధతో ఉన్నారు. దీంతో పాటు క్షీణిస్తున్న లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, ఎక్కడ చూసినా మహిళలపైన దౌర్జన్యాలు, చివరికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, సర్పంచ్, మహిళా మానులు పాపం బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, మా జనసేన పార్టీ అభిమానులు, వాళ్ళని కూడా వాళ్ళపైన రకరకాల దాడులు, దౌర్జన్యాలు, గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేయకపోవడం, తలుపులు మూసేయడం, పంచాయతీ ఆఫీసుల గురించి ఈ సంఘటనల్ని చూస్తూ ఉంటే గ్రామాల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల్లో చాలా స్పష్టంగా ఒక ఆవేదన కనపడుతుంది. రైతాంగం ఈరోజు ఎప్పుడు లేని విధంగా 5 గంటలు 4 గంటలు కరెంటు తీసేస్తున్నారు. ప్రస్తుతం అంత డిమాండ్ లేని పరిస్థితుల్లో కూడా, సప్లై ఉన్నప్పుడు కూడా ఎందుకు గత 10 రోజుల నుంచి కరెంట్ ఈ విధంగా కోత విధించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇదివరకు గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని ఎప్పటికప్పుడు గతంలో మేము కూడా చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా
అదే రీతి కాదు, దానికన్నా రెట్టింపు రీతిలో జొన్నల కొనుగోలు విషయంలో చాలా భారీగా అవకతవకలు జరిగినాయి. ఎవరైతే మన పార్టీ కాదనుకుంటున్నారో, ఎవరైతే ఇతను మన మనిషి కాదనుకుంటున్నారో, ఎవరిదైతే వీరికి ఒక స్కామ్ కుదరలేదో వాళ్ళని పక్కన పెట్టేసి చాలా దారుణంగా రైతుకి నష్టం కలిగించే విధంగా కేవలం దళారులాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యవహరించి ఈ జొన్న కొనుగోలు కార్యక్రమం పూర్తి చేశారు. తూతు మంతంగా జరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కనీస మద్దతు ధర ప్రకారంగా జరగలేదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తక్కువ రేటు కొనుక్కోవడం, లారీ నుంచి దింపకన్నా ముందే లారీని అక్కడ పెట్టుకుని చేతులు మార్చేసి 700 రూపాయలు 800 రూపాయలు క్వింటాల్కి సంపాదించేశారు. ఇంత దారుణమైన కార్యక్రమం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి తాకింది కరోనా. ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. ఎంతో కష్టపడి పాపం వాళ్ళు దాదాపు ఒక 6 నెలలు శ్రమిస్తే ఈ విధంగా వాళ్ళకి పంటని తెచ్చుకున్నప్పుడు, దిగుబడి చేసుకున్నప్పుడు ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం ఈ రోజున ఈ విధంగా వాళ్ళ మనుషుల్ని వదిలేసి వీధుల పైన ఇష్టానుసారంగా మార్కెట్ ద్వారా నిజాయితీగా కొనుగోలు చేయాల్సిన ప్రక్రియని మార్కెట్ యార్డుల్లో ఎంత పారదర్శకంగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ గుట్టు చప్పు లేకుండా పేర్లు రాసుకోవడం, రైతు భరోసా కేంద్రాలు పచ్చి మోసం. ఈ రైతు భరోసా కేంద్రాల్లో వీళ్ళు కావాలని వాలంటీర్ల ద్వారా ఎవరు మన మనుషులు కాదని తేల్చుకుని ఈ జొన్న కొనుగోలులో చాలా భారీగా అవకతవకలు జరిగినాయి. రైతు పడే కష్టాలు వ్యవసాయానికి నష్టం కలిగిస్తుంది. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా 70% జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. అటువంటి రంగాన్ని ఈ ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలకడం, తర్వాత పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి కన్నా డబుల్ రేటు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది. 4% భారతదేశంలో ఉంటే 8% ప్రతి సంవత్సరం వృద్ధి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేది. అది కాస్త 3 సంవత్సరాలు అయిన పరిపాలనలో కేవలం 1% పెరిగింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు మీరు కేవలం ప్రకటనలకు పరిమితమై, వెల్ఫేర్ స్కీమ్స్కి పరిమితమై వేల కోట్లు మీరు అప్పులు తీసుకొచ్చి ఎవరికి మీరు మేలు చేస్తున్నారు? మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? భావితరాలకి మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం? ఎందుకు మనం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాం? ఎందుకు మనం మంచినీటి సౌకర్యం గురించి, వ్యవసాయ రంగానికి మనం అందించాల్సిన వాటర్ ఎప్పుడైతే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింత నుంచి రావాలో వాటిని ఎందుకు మీరు నిజాయితీగా పోరాడలేకపోతున్నారు? ఇదే ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారితో చాలా చక్కగా సరదాగా భోజనాలు చేశారు, విందులు ఏర్పాటు చేసుకున్నారు, ఒకరినొకరు సన్మానించుకున్నారు, మంచి మాటలు చెప్పుకున్నారు. ఈరోజు కనీసం పలకరించుకునే కార్యక్రమం లేదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందో ఆ రోజే పెద్దలందరూ కూడా ఆ రోజు కొంతవరకు అడ్డుపడింది, కొంతవరకు నిజాయితీగా మనకు సలహాలు ఇచ్చింది. ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు విభజిస్తే ఖచ్చితంగా నీటి సమస్య వస్తుందని అప్పుడే చెప్పారు. 2014 కన్నా ముందే చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుని రైతాంగం తరఫున, ప్రజల పక్షాన, రైతు తరఫున నిలబడాలి. కానీ నిజాయితీ లేని ప్రకటనలు, అయోమయం. ఓ చోట మీ సొంత కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో పార్టీ పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు, మీ మంత్రులు ఒక విధంగా మాట్లాడుతున్నారు. అనవసరమైన వ్యక్తిగత దూషణలు ఎందుకు? మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి మీరు మీడియా మిత్రుల దగ్గర మీరు ఓపెన్గా, నిజాయితీగా మీ మనసులోని మాట, ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలకు మీరు చేయబోతున్నారు, ఏ విధంగా మీరు మన రైతాంగాన్ని కాపాడబోతున్నారు. ఎవరి గొంతు ఎక్కువ అని మీరు పోటీ పడితే అది ఉపయోగం లేదు. మీ పోరాటం మన రైతాంగం కోసం ఉండాలి. ఆ ముఖ్యమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అనవసరంగా దీనికి రద్దాంతం చేయబాకండి. అక్కడ రైతులు ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు. రైతుకి ఈ పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రాజకీయాలకు మాత్రం దీన్ని పరిమితం చేసి నష్టం కలిగిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఇరిగేషన్ సెక్టార్ పైన ఏ విధంగా ఈ నదీ జలాలు పంపిణీ ఏ విధంగా జరగబోతోంది, ఎందుకు ఈ రోజున ఇటువంటి ఆవేదన వచ్చింది, ఎందుకు రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు, దీనిపైన లోతుగా మేమందరం కూడా చర్చించుకుని
జనసేన పార్టీ పరంగా ఎప్పుడు కూడా మేము రైతాంగానికి అండగా నిలబడతాం, మన రాష్ట్ర ప్రజల కోసం అండగా నిలబడతాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా పనిచేసుకోవాలి తప్ప కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇదొక ఒక థియేటర్ లాగా చేస్తున్నారు. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించడం, అరవడం, వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించడం. 151 ఎమ్మెల్యేలు మెజార్టీ ఇచ్చారు మన రాష్ట్ర ప్రజలు. చాలదా మీకు? మంచి పరిపాలన అందించలేరా మీరు? ఏ కారణం వల్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అసలు ఎందుకు మీరు నిజాయితీగా బయటకు వచ్చి మాట్లాడరు? మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ మీలో ఉంటే మీరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇది, మేము ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా తప్పకుండా మేము ప్రయత్నిస్తాం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, పెద్ద మనుషులు కూర్చోబెట్టుకుంటాం, మీ ఇద్దరం ముఖ్యమంత్రిగా కూర్చుని సామరస్యంగా దీన్ని సెటిల్ చేస్తాం అనే మాట ఎందుకు అనడం లేదు? వ్యక్తిగతంగా ఏమో మీకు ములాఖాత్ ఉండాలి, రాష్ట్ర ప్రజలేమో నష్టపోవాలి. దీన్ని 100% మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా యువతకు ఏ విధంగా అయితే వీళ్ళు మోసం చేశారు, మొట్టమొదటి అంశం ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్. దానిపైన జనసేన పార్టీ మా అధ్యక్షులు నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంట్లో ఆందోళన చేయడానికి మేము సిద్ధమయ్యాం. న్యాయం జరగాలి త్వరగా, వాళ్ళకి జరగకపోతే మాత్రం తప్పకుండా ఆందోళన చేస్తాం. రెండో ముఖ్యమైన విషయం, ఈ జల సమస్య ఎప్పుడైతే వీళ్ళు కావాలని లేవనెత్తారో, రాజకీయంగా దీన్ని మార్చారో, దానిపైన ముందు మేము క్షుణ్ణంగా విశ్లేషించుకొని నిపుణులతో కూర్చుని రౌండ్ టేబుల్ సమావేశం త్వరలోనే మేము నిర్వహించబోతున్నాం. దాని తర్వాత మాది స్పష్టమైన వైఖరి ఏ విధంగా పార్టీ పరంగా ఉంటుందనేది మేము అధ్యక్షుల వారు వివరిస్తారు. కొత్తగా నియమితులైన మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు సుదీర్ఘమైన న్యాయవాదిగా, మంచి యాక్టివిస్ట్గా మా జిల్లాలో పేరుంది ఆయనకి. మా జన సైనికులకి, మా పార్టీకి మా ప్రెసిడెంట్ గారు ఆయన నియమించడం చాలా ఆనందంగా ఉంది. రామరావు గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మనకి రాష్ట్ర కార్యవర్గంలో మన రవికుమార్ని రవికాంత్ని నియమించడం జరిగింది. సో అతను కూడా పార్టీకి ఇంకా చురుకుగా పాల్గొని మంచి కార్యక్రమాలు చేస్తారని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి మాది ఒకటే స్టాండ్. అది ఎంతో ఎమోషనల్గా, సెంటిమెంట్ తోటి ముడిపడిన అంశం. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. సిక్కోలు ప్రాంతంలో ఉద్యమాలు జరిగినాయి ఆ రోజుల్లో. విశాఖపట్నంలో ఈ రోజుకి కూడా పాపం ఆ రోజు ముందుకు వచ్చి భూములు ఇచ్చిన వ్యక్తులకి కనీసం ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్నో వేల కుటుంబాలు ఆ విధంగా త్యాగాలు చేశారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది ఒక ఫ్యాక్టరీ కాదు, లేకపోతే ఏదో ఇక్కడ మూసేసి తరలించడం అనే ఫ్యాక్టరీ కానీ. ఈ అంశం మన రాష్ట్ర ప్రజలకి గుండెల్లో ఉన్న అంశం. దాన్ని చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు, మేము కేంద్ర నాయకత్వంతో మేము పర్యటించినప్పుడు ఢిల్లీలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఎవరైతే కలిసామో మేము చాలా క్లియర్గా చెప్పాము ఈ విషయం గురించి. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు తొందరపడద్దు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉండాలి. మీ ప్రైవేటీకరణ పాలసీ కానివ్వండి, లేదా మీరు ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మీరు కావాలంటే దాన్ని పెట్టుబడులు పెంచండి. అంతేగాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మా ప్రజలకు అన్యాయం చేయొద్దని అందరికన్నా ముందు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా స్టాండ్ చాలా క్లియర్ ఈ విషయంలో. జనసేన పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసమే పోరాడతాం. ఆ ప్లాంట్ ఇక్కడి నుంచి తరలించకూడదు, ఆ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు. వీలైతే ప్రభుత్వం ఇంకా కొంచెం పెట్టుబడి తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం చేయాలనేది మేము కోరుకుంటాం.